విశాల్, సాయి ధనిసిక ఊహించని విధంగా తమ పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతకుముందు విశాల్కి చాలామందితో లవ్ అఫైర్స్ రూమర్స్ వచ్చాయి. కానీ ఎప్పుడూ సాయి ధనిసిక పేరు వినిపించలేదు. కానీ సడన్గా ఆమె పేరు తెరపైకి రావటం ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, యోగిత సినిమా ఆడియో వేడుకలో విశాల్, సాయి ధనిసిక తమ ప్రేమని ప్రకటిస్తూ పెళ్లి డేట్ని కూడా వెల్లడించారు. ఈ ఈవెంట్ విశాల్, సాయి ధనిసికల ఎంగేజ్మెంట్ వేడుకలా జరిగిందని అందులో పాల్గొన్న దర్శకుడు పేరరసు సరదాగా వ్యాఖ్యానించటం విశేషం. విశాల్, సాయి ధనిసిక చాలా కాలం పాటు మంచి స్నేహితులుగా ఉన్నారు. కానీ ఇటీవలే ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఎట్టకేలకు వీరిద్దరూ ఓపెన్ అయ్యారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. విశాల్ పుట్టినరోజు ఆగస్టు 29న మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు వెల్లడించటం విశేషం. తన బర్త్డే రోజే తన ప్రియురాల్ని పెళ్లాడబోతున్నారు విశాల్. పెళ్లైన తర్వాత కూడా సాయి ధనిసిక సినిమాల్లో నటిస్తుందని యోగిత ఆడియో వేడుకలో విశాల్ చెప్పటం విశేషం. విశాల్, సాయి ధనిసిక ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. మరి ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారనేది ఆసక్తికరంగా మారింది. దాని వెనుక ఒక సంఘటన ఉంది. 2017లో సాయి ధనిసిక నటించిన విజితిరు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టి రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ వేడుకలో సాయి ధనిసిక మాట్లాడుతూ టి రాజేందర్ పేరు చెప్పటం మర్చిపోయారు. దీన్ని వెంటనే గమనించిన టిఆర్ ఆమెని ఆట పట్టిస్తూ సరదా కామెంట్లు చేశారు. టి రాజేందర్ మాటలకు సాయి ధనిసిక క్షమాపణ చెప్పారు. అయినా టిఆర్ ఆమెను ఆట పట్టిస్తూనే ఉన్నారు. అది కాస్త సీరియస్ వైపు టర్న్ తీసుకుంది. దీంతో సాయి ధనిసిక స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అప్పుడు ధనిసికకి సపోర్టుగా నిలిచారు విశాల్. టి రాజేందర్ను వ్యతిరేకిస్తూ విశాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో విశాల్కి థ్యాంక్స్ చెప్పేందుకు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడింది ధనిసిక. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇలా విశాల్, ధనిసిక ప్రేమకు టి రాజేందర్ కారణమయ్యారని చెప్పొచ్చు. టి రాజేందర్ కోలీవుడ్లో దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన శింబు ఫాదర్ కూడా అని అందరికీ తెలిసిందే.